అటు విజయవాడలోనూ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. జిల్లాని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన బంద్ విజయవాడలో ఉదయం నుంచే ప్రారంభమైంది. నాయకులు బస్టాండ్ వద్దకు తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం అలాగే బీజేపీ నాయకులు వచ్చి బస్సులను అడ్డగించారు. 9వ నంబర్ జాతీయ రహదారిపై బైఠాయించడంతో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. అలాగే ట్రాఫిక్ కూడా మళ్లించారు పోలీసులు. ముఖ్యంగా చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులు, అలాగే డీజిల్ ధరల పెంపు, గ్యాస్ పరిమితికి సబ్సిడీపై ఇస్తున్న గ్యాస్కు పరిమితి విధించడం వంటి తీవ్ర నిర్ణయాల వల్ల సామాన్య మధ్యతరగతి వర్గాలపై పెను ప్రభావం చూపుతుందని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ బంద్కు పిలుపిచ్చారు. నాయకులు విపక్షాలు ఇచ్చిన బంద్కు ప్రజా, వ్యాపార, వాణిజ్య, లారీ యజమానుల సంఘంతో పాటు అన్ని సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఉదయం నుంచే నగరం అంతా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగానూ కూడా ఇదే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి తెలుగుదేశం సీనియర్ నేత ఎర్రనాయుడు గారు ఇక్కడ విజయవాడ వచ్చి బంద్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి ఆయన్ని మరిన్ని వివరాలు అడుగుదాం. స్పష్టంగా కేంద్రం ఎంత దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా ఇంకా ఎలాంటి ఈ నిర్ణయంపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు, ఉపశమనం తీసుకున్నట్టు. దీని మీద మీరేమంటారు? చూడండి, దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నప్పుడు, దేశ ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు చిదంబరం గారు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ ఇంకా సంస్కరణలకు పోతామని చెప్పి ప్రజలకు అవమానం చేసే విధంగా, రాజకీయ పార్టీలకు అవమానించే విధంగా మాట్లాడుతున్నాడు. ఇది దేశద్రోహం, ఇది నిరంకుశమైనటువంటి చర్య. ఎఫ్డిఐలు చిల్లర వ్యాపార రంగంలోనికి ప్రవేశించబెట్టడం అంటే ఈ దేశం కార్పొరేట్ సెక్టార్ విదేశీ సంస్థలకి అమ్మేయడమే. ఆ రోజు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈరోజు యూపీఏ 2 ప్రభుత్వానికి ఏం తేడా లేదు. ఆ రోజు ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి మనం విమర్శిస్తున్నప్పుడు యూపీఏ 2 ప్రభుత్వం చేసింది ఏమిటి? అంతకంటే డిజాస్టర్గా దేశానికి అన్యాయం చేసింది. శాశ్వతంగా సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్గా విదేశస్తురాలు కాబట్టి ఆమె విదేశీ కంపెనీల్ని రెడ్ కార్పెట్ వేస్తుంటే ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను. ప్రధాన మిత్రపక్షం తృణమూల్ కాంగ్రెస్ గవర్నమెంట్ కి స్పష్టమైన డిమాండ్ చేసింది. వాళ్ళ డిమాండ్ కూడా అంగీకరించకపోవడంతో మద్దతు ఉపసంహరించారు. ప్రభుత్వం కూడా సంక్షోభంలో పడిపోయింది. ఇప్పుడు మనుగడ సాధ్యం కాదు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి మద్దతు కూడగట్టుకునే మార్గాలు అన్వేషిస్తుంది తప్ప తను తీసుకున్న నిర్ణయాన్ని వెనకంజ వేసే పరిస్థితి ఇప్పుడు ఉందంటారా? చూడండి, ఇది యాంటీ పీపుల్స్ గవర్నమెంట్. ఆ దిశలో ఆలోచించడం లేదు. మొండి వైఖరితో నిరంకుశంగా వ్యవహరిస్తుంది. ఒకసారి తృణమూల్ కాంగ్రెస్ విత్డ్రా చేసిన తర్వాత ప్రజల తాలూకా పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రజలు ఎంత వ్యతిరేకత ఉన్నారని ఆలోచించాలి కదా. కనీసం ఇంకిత జ్ఞానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. డెమోక్రసీలో దేన్ని విశ్వసిస్తారండి? ప్రజాభిప్రాయాన్ని మన్నించకపోతే, రాజకీయ పక్షాల అభిప్రాయాన్ని మన్నించకపోతే, పార్లమెంట్లో మెజారిటీ అభిప్రాయాన్ని మన్నించకపోతే, వాళ్ళ ప్రభుత్వానికి నిలబెట్టినటువంటి పార్టీలు బయట నుంచి లోన, డిఎంకే లోన్ ఉంది, తృణమూల్ లోన్ ఉంది, తృణమూల్ బయటకు వచ్చింది, మాయావతి, ములాయం సింగ్ బయట నుంచి మద్దతు ఇచ్చిన వాళ్ళు ఇందులో పాల్గొన్నారు. ఇంకా మైనారిటీలో ఉన్న ఈ ప్రభుత్వం ప్రజల తాలూకా ఆలోచన, అవగాహన లెక్కలోనికి తీసుకోకుండా ముందుగా వ్యవహరించడం అంటే ఈ ప్రభుత్వం పతనం దిశలో ముందుకు సాగుతుంది. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ డెసిషన్ అమలు చేసడానికి రాజ్యాంగ సంతృప్తి కలిగినటువంటి మెజారిటీ లేదు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య. ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వల్ల మరింత ధరలు పెరిగిపోతాయి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో మీరు తదుపరి కార్యాచరణ